ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఓ కారులో ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద జరిగింది. కారు పేలుడు ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి. మరో 9 వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శతగాత్రులకి హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. శతగాత్రులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్స్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి 8 మంది మృతి చెందారు, దగ్గర 24 మంది గాయాలైనట్టు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం కనుక చూసినట్లయితే మీకు గేట్ వైపు నుంచి ఇటు ఒక కార్ అనేది హర్యానా రిజిస్ట్రేషన్ కి సంబంధించిన మారుతి వ్యాన్ కార్ అనేది కూడా వస్తుంది. సో వస్తున్న నేపథ్యంలో మీరు ఇక్కడ చూసినట్లయితే అనేది కూడా వస్తుంది. సో వస్తున్న నేపథ్యంలో మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ గ్రీన్ లైట్ అనేది దానికి సంబంధించి అటువైపు రెడ్ లైట్ అనేది కూడా జరిగింది. ఆ లైట్ వస్తున్న క్రమంలో కారు ఒక్కసారిగా వేగాన్ని తగ్గించి ఇస్తున్న క్రమంలోనే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్లుగా కూడా ఇంతకుముందు ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే చాందినీ చౌక్ ఇటు రెడ్ ఫోర్ట్ వైపు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. ఆ వెహికల్ ముందున్న వెహికల్స్, అదేవిధంగా దాని వెనుక ఉన్న వెహికల్స్, పక్కనున్న వెహికల్స్ మొత్తం మీద కూడా దాదాపు ఒక 10 వెహికల్స్ వరకు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యాయి. చాలా వరకు కూడా రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన ముఖద్వారం, ఈ రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన ముఖద్వారం ఇది గేట్ నెంబర్ 1. దీనికి కూతవేటు సమీపంలోనే బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. ప్రస్తుతం మీరు చూడొచ్చు అక్కడంతా కూడా ఫోరెన్సిక్ టీము, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన టీము, అదేవిధంగా ఎన్ఎస్జీ సిబ్బంది వీళ్ళందరూ కూడా సంఘటనా స్థానానికి చేరుకున్నారు. ఏదైతే పేలుడుకు కారణమైన కారు ఏదైతే ఉందో అది హర్యానా రిజిస్ట్రేషన్ లో నదీం అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతోటి విధ్వంసం సృష్టించేందుకు ఆ కార్ అనేది కూడా ఇటువైపు వస్తున్న క్రమంలో దీన్ని ఈ స్పాట్ను ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ పేలుడు దాటికి ఆ వ్యక్తులు కూడా తునాతునకలు అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ వెహికల్ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్, అదేవిధంగా దాంతో పాటుగా అక్కడ కొన్ని వెహికల్స్ సైడ్ కు పార్క్ బ్లాస్ట్ కి తునాతునకలైపోయాయి. చాలా మందికి సంబంధించిన బాడీస్ అనేవి కూడా, శరీర భాగాలన్నిటి కూడా తెగిపోయి రక్తమొడుతూ కనిపించాయి. 6:52 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్న సిఐ సిబ్బందితో సమాచారం కూడా అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీపంలో తరలించి అక్కడ చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున కుట్రకు జైషే మహమ్మద్, అదేవిధంగా లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయి. దానికోసం ఇండియాలో ఉన్న సానుభూతి పరులందరినీ కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నట్లుగా కూడా కొంత సమాచారం అనేది కూడా అందుతోంది. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేయడంతో పాటుగా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. నిన్న ఫరీదాబాద్ లో ఒక వ్యక్తి దగ్గర నుంచి, ఒక డాక్టర్ దగ్గర నుంచి దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా ప్రస్తుతం విచారణ అనేది కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ 2900 కిలోలను వీటన్నింటినీ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా విధ్వంసం సృష్టించేందుకు డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఒక వెహికల్ ద్వారా ఉపయోగించి, అయితే దీనికి హర్యానా రిజిస్ట్రేషన్ ఒక్కసారిగా కలకలం అనేది కూడా జరిగింది. అయితే చాలా వరకు కూడా విధ్వంసం అనేది కూడా జరిగింది. బ్లాస్ట్ అనేది కూడా దాదాపు 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా వినిపించినట్లుగా ఇటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా జరిగిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. ఉన్నతాధికారులందరూ కూడా సంఘటన స్థలానికి ఉన్నతాధికారులందరూ కూడా సంఘటన స్థలానికి కూడా చేరుకుంటున్నారు. వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా ఢిల్లీ మొత్తంలో కూడా ఒకసారిగా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఎక్కడెక్కడైతే సున్నితమైన ప్రాంతాలన్నింటి కూడా ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. సాధారణంగా పార్క్ చేసిన వెహికల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో కానీ బాంబులు పెట్టడం అనేది కూడా ఆనవాయితీ. కానీ మొదటిసారిగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఒక కదిలే కారులో బాంబు అనేది కూడా అమర్చి ఆత్మాహుతి దాడి అనేది కూడా జరిపినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే నడుస్తున్న కారులోనే ఆ కారు అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ కావడం వల్ల దాని దాటికి పలు కార్లన్నింటి కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. సో ఒక రకంగా ఇది ఆత్మాహుతి దాడిగా మెట్రో స్టేషన్ సమీపంలోని మెట్రో స్టేషన్ అన్నింటినీ కూడా మూసివేయడం కూడా జరిగింది. మెట్రో స్టేషన్లన్నింటినీ కూడా మూసివేయడం కూడా జరిగింది. సిఐఎస్ఎఫ్ కి సంబంధించిన సెక్యూరిటీ అంతటిని కూడా నిర్వహిస్తుంటారు. వాళ్ళంతా కూడా మెట్రోలన్నింటినీ కూడా అప్రమత్తం చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటుగా మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటన్నింటి దగ్గర కూడా సెక్యూరిటీ అనేది కూడా పెంచడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా వివిధ సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదే పరిస్థితి కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా తరువుగా వస్తున్న వెహికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. విధ్వంసానికి పాల్పడిందా లేకపోతే మరికొన్ని ఇలాంటివి ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం ఉంది. సో మొత్తం మీద కూడా ఢిల్లీలో ఒకసారిగా బాంబ్ బ్లాస్ట్ అనేది కూడా జరగడం, అది భారీ పేలుడు తీవ్రతతో కూడిన బాంబ్ బ్లాస్ట్ అనేది కూడా జరగడంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించడం పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నిటి కూడా రావడం సమర్థం ఉన్న ప్రాంతాలు హై అలర్ట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఢిల్లీలో సెక్యూరిటీ అనేది కూడా ఎక్కువగా ఉండడంతో హర్యానా ప్రాంతాలు ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. హర్యానాలోని ఫరీదాబాద్ అనే ప్రాంతం నుంచి వీళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాలంటే కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా ప్రస్తుతం ఎవరినైతే నేను అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలన్నింటి కూడా తెలిసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ గా కూడా ఏర్పడింది. ఇందులో డాక్టర్లు ఎక్కువ మందికి ఉండడం, అదేవిధంగా ఇంజనీర్లు ఎక్కువ మంది ఉండడం అనేది కూడా ప్రస్తుతం కలకలం అనేది కూడా సృష్టిస్తోంది. అయితే వీళ్ళు డార్క్ నెట్ ద్వారా వీళ్ళందరూ కూడా ఏకమైనట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే పాకిస్తాన్ పైచేయి సాధించలేని ప్రయత్నంలో ఇటువంటి కుటిల ప్రయత్నాలకు తెరదీసిందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఏదైతే భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా డిస్ట్రాయ్ చేసిన టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేశారు. వాటన్నిటిలో భాగంగానే ప్రస్తుతం ఈ యాక్టివిటీ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ రెడ్ లైట్ దగ్గర ఒక్కసారిగా కార్ అనేది కూడా స్లో అయింది. స్లో అయిన తర్వాత బ్లాస్ట్ అనేది కూడా జరిగినట్లుగా కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోచా చెప్తున్నారు. అదేవిధంగా మల్టిపుల్ ఏజెన్సీస్ దీనికి సంబంధించిన సో బ్లాస్ట్ అనేది కూడా జరిగిన తర్వాత పరిస్థితి మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో బ్లాస్ట్ అనేది కూడా జరిగిన తర్వాత పరిస్థితి కూడా నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏదైతే మరిన్ని ఇన్సిడెంట్స్ అన్నింటి కూడా జరగకుండా జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే బీహార్కి సంబంధించిన రెండవ దశ పోలింగ్ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో అందరి యొక్క నేపథ్యంలో ఈ బ్లాస్ట్ అనేది కూడా జరగడం అనేది కూడా ప్రస్తుతం మనం చర్చనీయాంశం కూడా అవుతోంది. సో మొత్తం మీద కూడా కేంద్ర హోంమంత్రి ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష సమావేశం అనేది కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరితోటి కూడా పరిస్థితిని కూడా రివ్యూ అనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మాడ్యూల్స్ అనేవి కూడా ఎన్ని ఎక్కడెక్కడ ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా తరువుగా చెక్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి విట్నెస్ గాయాలతో తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితి అనేది కూడా చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ స్ట్రాంగ్ స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి దగ్గర ప్రస్తుతం అంటే మిగిలిన వాటి దగ్గర కూడా ఏదైనా అనుమానాస్పద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెక్ చేయమని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో
సో మొత్తం మీద కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలన్నిటి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోవడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా 24 మంది కూడా అఫీషియల్ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకే 24 మంది గాయపడ్డ 8 మంది చనిపోయారు, 24 మంది గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. 8 మంది చనిపోయి తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా 24 మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా కూడా తెలుస్తోంది. అదనపు డాక్టర్లను సిబ్బందిని అందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకు మెరుగైన చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. సో మొత్తం మీద కూడా దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఇలాంటి బ్లాస్ట్ జరగడం అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే దాదాపు గత 15 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఎలాంటి బ్లాస్ట్ ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని ఆసరాగా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకురోసారి ఈ విధ్వంసానికి పాల్పట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఎలక్ట్రానిక్ జామ్ వీటన్నిటిని కూడా ఆ పరిగణలోకి తీసుకొని రావడం జరిగింది. మీరు చూడొచ్చు, మన కెమెరామ్యాన్ ప్యాన్ చేస్తున్నారు. ఏదైతే ఒక డిష్ అనేది కూడా పైకి రేజ్ చేసిందో ఆ ప్రాంతంలోనే ఎగ్జాక్ట్లీ బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆ బ్లాస్ట్ జరిగిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. అందులోని వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా ఇక్కడికి ఎన్ఎస్జీ అదేవిధంగా ఎన్ఐఏకి సంబంధించిన టీమ్స్ అన్నింటి కూడా చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ తీవ్రవాద సంస్థ అనేది కూడా ప్రకటించుకోలేదు. కాకపోతే ఇదంతా కూడా జైషే మహమ్మద్ కానీ లేకపోతే లష్కర్ ఇ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల పనే అయి ఉంటుందని చెప్పేసి కూడా ఒక అనుమానం అనేది కూడా వ్యక్తం చేయడం జరుగుతోంది. సో మొత్తం మీద కనుక చూసినట్టు గత 2-3 రోజుల నుంచి కనుక చూసినట్లయితే డాక్టర్ అదిల్ అహ్మద్ బషీర్ ఇతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 300 కిలోల ఆర్డిఎక్స్ పలు ముజ్మిల్ షకీల్ అనే వ్యక్తిని కూడా అతని దగ్గర నుంచి దాదాపు 360 కిలోల ఆర్డిఎక్స్ సయ్యద్ ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఇతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి, ఇతను కూడా తయారు చేసినట్లుగా కూడా సమాచారం. అదేవిధంగా జుబీర్ అంగార్కర్ అనే వ్యక్తిని కూడా సంబంధించిన మాన్యువల్స్ ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అవకాశం కూడా లేదు. అదేవిధంగా వివరాలంటే కూడా తెలిసే అవకాశం తో పాటు ఎన్ఐఏ టీమ్స్ అనేవి కూడా చేరుకున్నాయి. అనేది మానిటర్ కూడా చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి కాల్ చేశారు, అది కూడా చెప్తున్నారు. ఏదైతే ఈ గత కొద్ది కాలంగా చూసినట్టయితే లార్జ్ స్కేల్ జిపిఎస్ స్కూపింగ్ అనేది కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఐఎస్ఐకి సంబంధించిన ఆపరేటివ్స్ గుజరాత్ లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఫరీదాబాద్ లో ఒక డాక్టర్ దగ్గర నుంచి పట్టుకోవడం కూడా జరిగింది. సో జిపిఎస్ స్కూపింగ్ తో పాటుగా ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలన్నిటి కూడా రాకపోకలన్నిటి కూడా నిలిచిపోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ స్లో మూవింగ్ ఎకోకు సంబంధించిన వ్యాన్ లో ఈ రెడ్ లైట్ దగ్గర ఈ ఎక్స్ప్లోజివ్ అనేది కూడా జరిగినట్టు సంబంధించి పోలీసులు ఒక డాక్టర్ ని పట్టుకున్నారు. ఆర్డిఎక్స్ రెసిన్ అనే దాంతో పట్టుకున్నారు. 2 డాక్టర్స్ AK-47 కి సంబంధించిన ఆయుధాలతోటి ఐటీకి సంబంధించిన ఇంజనీర్ ని కూడా ఐఈడికి సంబంధించిన మాన్యువల్స్ తోటి కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద కూడా పట్టుకోవడం కూడా జరిగింది. ఒకవేళ పోలీసులు కనుక దీన్ని ఛేదించకపోయి ఉంటే దేశంలో భారీ స్థాయిలో భారీ విధ్వంసానికి వీళ్ళు ప్రణాళిక అనేది రచించే వాళ్ళు అని చెప్పేసి కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తం మీద కూడా ఏదైతే మొత్తం మీద కూడా ఈ జరిగిన ఘటన అనేది కనుక చూసినట్లయితే దేశంలో ఒకసారి భద్రత పైన అనేక అనుమానాలను కూడా రేకెత్తిస్తుంది. సో మొత్తం మీద కూడా దేశంలో పెద్ద స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు వీళ్ళు ప్రయత్నాలన్నిటి కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నిటి కూడా సక్సెస్ కాలేదు.
రాజధాని ఢిల్లీలో దీన్ని ఎంచుకోవడం అనేది కూడా I-20 కూడా తెలుస్తుంది. మల్టిపుల్ వెహికల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. దీనికి సంబంధించి సో చాలా సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకుంటున్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దాని గురించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుగుతుంది. అయితే మొత్తం మీద కూడా దీనికి సంబంధించి సెక్యూరిటీ ల్యాబ్స్ అనేటివి కూడా జరిగాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇంటెలిజెన్సీ అదేవిధంగా సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్లనే ఈ ఘటన అనేది కూడా జరిగినట్లుగా కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఈ బ్లాస్ట్ దాటికి చాలా మందికి సంబంధించిన శరీర భాగాలంటే కూడా చెల్లాచెదరు కావడం కూడా జరిగింది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే నార్మల్సీకి వచ్చింది. ఫోరెన్సిక్ బృందం విచారణ అనేది కూడా కొనసాగుతుంది. కూడా పూర్తి స్థాయిలో జరిగితే తప్ప మరిన్ని వివరాలంటే కూడా తెలిసే అవకాశం అనేది కూడా లేదు. ఈ విధ్వంసానికి కారకులు వీళ్ళే అని చెప్పేసి కూడా ఇప్పటివరకు కూడా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోవడం అనేది కూడా చూడొచ్చు. కాకపోతే ఫర్దర్ గా ఎలాంటి ఘటన అనేది ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ లో దాదాపు 13 మంది చనిపోయినట్టుగా కూడా సమాచారం. మరికొంతమంది పరిస్థితి అనేది కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. మనం కెమెరామెన్ ఏదైతే జూమ్ చేస్తున్నారో ఆ జూమ్ చేస్తున్న దగ్గరనే ఈ బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ సిగ్నల్ అనేది కూడా ఉండడంతో ఆ సిగ్నల్ పడడంతో కారు స్లో అయ్యి ఒకసారిగా దాన్ని తీసుకుంటున్నారు. సో మొత్తం మీద కూడా ఈ దాడులకు పాల్పడింది ఎవరనే దాని గురించి సో మొత్తం అయితే సిచ్యువేషన్ అయితే సీరియస్ గానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఈ బ్లాస్ట్ అనేది కూడా జరగడంతో దేశ రాజధాని ఉలిక్కిపాటుకు గురి కావడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే మరిన్ని చోట్ల మరిన్ని పాల్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. అయితే గత కొద్ది కాలంగా ఇండియా పైన విధంగానైనా పై చేయి సాధించాలన్న ఈ ఘటనకు పాటుపడ్డట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీదనైతే పోలీసుల పరిస్థితి మొత్తానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ. సో ఏదైతే బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించి మొత్తం పోలీసులు ఆధారాలన్నింటినీ కూడా సేకరించే పనిలో కూడా ఉన్నారు. సో ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్య అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. ఇన్ని వెహికల్స్ అనేవి కూడా డ్యామేజ్ అయ్యాయి. అంతమంది తీవ్రంగా గాయపడ్డారంటే దీనిలో పక్కా తీవ్రవాద కోణం అనేది కూడా ఉండుండొచ్చు అన్న అనుమానాలన్నింటి కూడా బలపడుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న యాక్టివిటీస్ కానీ జరుగుతున్న పరిణామాలు కానీ దీనికి బలాన్ని చేకూర్చడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అనేక కీలక ప్రాంతాలు సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీని హై అలర్ట్ చేయడం కూడా జరిగింది. రేపు ఏదైతే బీహార్కి సంబంధించిన 2వ విడత ఎన్నికలన్నింటి కూడా జరగబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా సెక్యూరిటీని అలర్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రేపు కూడా ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో కూడా సెలవు అనేది కూడా ప్రకటించే అవకాశం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్స్ అన్నింటి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. సో మొత్తం మీద కూడా ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా కేంద్ర హోంశాఖ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అనే దాని గురించి ఇంకా ప్రకటన అనేది రాలేదు. అయితే మొత్తం మీద కూడా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కారు ఎక్కడ బయలుదేరింది, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరింది అనే దాని గురించి పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని దాన్ని ఎగ్జామిన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగింది. అసలు ఈ కారు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అనేది వీళ్ళు దీని గురించి చూస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇది ఒకరు మారుతి ఎకో వెహికల్ అని చెప్పేసి చెప్తున్నారు. మరొకరు హుండాయికి సంబంధించిన I-20 కార్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. సో ఈ బ్లాస్ట్ కు సంబంధించిన ఇవి దాదాపుగా 22 కార్లన్నిటి కూడా ఈ బ్లాస్ట్ వల్ల కూడా ధ్వంసమైనట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిగణలోకి తీసుకోవడం కూడా జరిగింది. అదే ముంబై, జైపూర్, ఉత్తరప్రదేశ్, దాంతోపాటు ఉత్తరాఖండ్లో ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 7 యూనిట్స్ సంబంధించి ఇమీడియట్లీ 7:29 ప్రాంతాల్లో
వాటిని కూడా ఇక్కడికి గా కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే టెర్రర్కి సంబంధించిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద స్థాయిలో పట్టుకున్న నేపథ్యంలో ఈ బ్లాస్ట్కి వాళ్ళే కారణం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఎన్ఐఏ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన చీఫ్, హోమ్ మినిస్టర్ వీళ్ళ కూడా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి దీన్ని పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది. ఎందుకంటే ఢిల్లీలో ఎలాంటి అనేది కూడా జరగలేదు, కానీ ఒక్కసారిగా ఈ అనేది కూడా తోటి మొత్తాన్ని కూడా సెక్యూరిటీ మొత్తం చేయడం కూడా. సో అసలు ఉగ్రవాద మూకలు అన్నంత పని చేయడం వరకు కూడా జరగకుండా అడ్డుకున్నప్పటికీ కూడా ఢిల్లీ ప్రాంతాల్లో బ్లాస్ట్ అనేది కూడా చూడొచ్చు. అయితే కనుక ఈ కారు ఇక్కడే బ్లాస్ట్ అయింది, కానీ వెళ్ళింటే భారీ విధ్వంసం అనేది కూడా జరిగి ఉండేది అని చెప్పేసి మరిన్ని వివరాలన్నీ కూడా రావాల్సింది రాజు గారు. యస్ శిరీష్, అంటే ముఖ్యంగా డాక్టర్స్ ఈ యొక్క ఇంజనీర్స్ ఈసారి చాలా పకడ్బందీగా ఈ యొక్క ఉగ్రదాడి జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కారు ద్వారా రిమోట్ ద్వారా బ్లాస్ట్ చేశారు అనుకోవచ్చు. అంటే ఏ రూపాల్లో మరిన్ని నగరాల్లో కూడా ఈ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుందంటారా శిరీష్? తప్పకుండా, ఎందుకంటే రోజులుగా జరిగి హైదరాబాద్ కానీ ముంబై కానీ అలాంటి ప్రాంతాలన్నీ వెనుక ఒకటి సంబంధించి క్రాక్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో నిర్వహించి పెద్ద ఎత్తున అయితే ఈ పేలుడు పదార్థాలు ఎవరెవరు దాని గురించి కూడా కొనసాగుతుండగా ఇప్పుడు ఈ బ్లాస్ట్ అనేది కూడా చాలా సంచలనంగా కూడా మారింది. సో దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగి శిరీష్, అంటే ఏదైతే పహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం అటాక్ చేయడం, ఇప్పుడు వాళ్ళ ప్రతీకార చర్యగా ఈ దాడులు చేశారని భావించవచ్చా? కూడా ఇండియా పైన మళ్ళీ అనేది కూడా కనుక చూసినట్లయితే ఈసారి ఇండియా మరింత చాలా స్ట్రిక్ట్ గానే కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో స్థావరాలన్నింటినీ కూడా మట్టుపెట్టి ఉగ్రవాద సంబంధించిన యూత్ను వాళ్ళు తీసుకోవడం కూడా వైపు ఉన్నాయో ఆ ల్యాబ్స్ కారణంగానే వీళ్ళు చొరబడి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే వచ్చే టెర్రరిస్టులను వాళ్ళ యొక్క కార్యకలాపాలను చాలా సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ కూడా ఇండియాలో ఉన్న సానుభూతి పరులను ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు డాక్టర్స్, ఇంజనీర్లు పెద్ద ఎత్తున కూడా పట్టుబడ్డారు. సో వాళ్ళందరినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ ద్వారా ఈ విధ్వంసం అనేది కూడా మొత్తాన్ని కూడా అనాలసిస్ చేస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అనాలసిస్ చేస్తే అసలు ఎక్కడ ఇది జరిగింది, ఎక్కడ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఉదయం నుంచి కూడా కొంత సిచ్యువేషన్ అనేది కూడా చాలా సున్నితంగానే మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఈ పేలుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్ అన్నింటి కూడా కొంత క్లియర్గా కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా హర్యానాలో భారీగా నిన్న రాత్రి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేలుడు పదార్థాలు ఏంటి కూడా బయటపడడం అనేది కూడా కలకలం అనేది కూడా సృష్టించడం
కూడా జరిగింది. ప్రస్తుతం మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో వాళ్ళు ఏమంటారు, దానికి సంబంధించి ఎలాంటి వివరాలంటే కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చూడవచ్చు. అయితే ప్రస్తుతం మనకు ఇక్కడైతే మీడియా హార్డ్వేర్ అయితే ఎక్కువగానే కనపడుతోంది. సో మొత్తం మీద కూడా హర్యానాలోని ఫరీదాబాద్లో దాదాపు 300 కేజీల RDX, ఒక AK-47 రైఫిల్, అదేవిధంగా కొన్ని క్యాట్రిడ్జ్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్లోని సారాన్పూర్లో కాశ్మీర్ వైద్యుడు డాక్టర్ అదిల్ అహ్మద్ రాదర్ను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. శ్రీనగర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఈయన మద్దతు తెలిపే పోస్టర్లను పెట్టిన కేసులో కూడా ఆయనని అరెస్ట్ చేసి ఆయనను కూడా జరిగింది. అదేవిధంగా విచారణలో రాదార్ అందించిన సమాచారం ఆధారంగా ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ పేలుడు పదార్థాలతో పాటుగా ఆయుధాలు అనేవి కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక వైద్యుడు ముజాహిల్ షకీల్ వద్ద ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతడు కూడా దర్యాప్తు అధికారుల దగ్గర కూడా ఉన్నారు. అతన్ని కూడా దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల అనంతనాగ్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రాదర్ లాకర్ నుంచి కూడా ఒక AK-47 రైఫిల్, మందుగుడు సామాగ్రి అనేది కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ స్వాధీనం దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్వర్క్లు వైద్య వృత్తిని కూడా దుర్వినియోగం చేస్తున్నాయనే అనుమానాలను కూడా బలపరిచింది. సో ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా దిశగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా భద్రతా సంస్థలు, అదేవిధంగా ఏజెన్సీల యొక్క దృష్టిని మరల్చి వీళ్ళు ఈ విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో మీరు చూస్తుండొచ్చు, ఎదురుగా ఉన్నదంతా కూడా చాందిని చౌక్ ఏరియా. ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక వీళ్ళు విధ్వంసానికి పాల్పడి ఉంటే మాత్రం ఉండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం అనేది కూడా ఉంది. సో ఏదైనప్పటికీ ముమ్మాటికి ఇది ఉగ్రవాద అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశలో దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. ముందు దగ్గర ఈ చాందిని చౌక్ ప్రస్తుతం మార్కెట్ ఏరియా ఏదైతే ఉందో ఇందులో ఎత్తున భారీ పెళ్లిళ్ళన్నింటి కూడా సంభవించాయి. అప్పట్లో భారీగా ఉగ్రవాద కార్యకలాపాలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని అంచివేయడం అనేది కూడా జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అవి తిరిగి పురుగులు పోసుకోవడం, ఇప్పుడు ఈ స్థాయిలో విధ్వంసం జరగడం అనేది కూడా ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఎందుకంటే 15 సంవత్సరాలుగా ఢిల్లీలో ఎలాంటి విధ్వంసం అనేది కూడా లేదు. కానీ ఒక్కసారిగా ఈ మళ్ళీ యాక్టివిటీస్ అన్నింటి కూడా పురుగులు పోసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ కావడం కూడా జరిగింది. శిరీష్, అంటే ముఖ్యంగా ఇదంతా ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. వెళ్తున్న కారులో, అంటే నడుస్తున్న కారులో ఒకసారిగా కారు ఇప్పుడు మీరు చూస్తున్న సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత అది ఒకసారిగా పేలుడు, అందులో నుంచి పేలుడు సంభవించడం కనుక చూసినట్లయితే ఇది ఆత్మాహుతి దాడి అని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ కనుక అది బ్లాస్ట్ కనుక జరిగి ఉండకపోతే ఇంకెక్కడ జరిగి ఉండేదనే దాని గురించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అసలు ఆ కారు ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్ నెంబర్ అయితే ఒక నదీం అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నారు. సో ఓవరాల్గా ఈ బ్లాస్ట్ గురైన కార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నెంబర్లను కూడా స్వీకరించి వాటన్నిటినీ కూడా వాటి నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఆ కారు ఎవరిది అనే దాని గురించి కూడా ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి ధరంవీర్ అనే వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం ఈ మాట్లాడుతున్న వ్యక్తి ధరంవీర్ అనే వ్యక్తి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏం చెప్తాడనేది కూడా చూద్దాం. सर कितने बजे का हुआ, आपने क्या देखा? 6:50 का ब्लास्ट हुआ है। 6:50 का ब्लास्ट हुआ है। तो कौन सी गाड़ी में हुआ, कैसे हुआ था? गाड़ी का नहीं कह सकते सर, गाड़ी तो पूरी जल चुकी है। वाइट गाड़ी थी, इतना जो छोटा पार्ट्स बचा उसका प्राइवेट गाड़ी है। आपने कहाँ है उसी टाइम पे? मैं सर सामने ही था, मैं घर जा रहा था अपने मेट्रो से। हाँ, मेट्रो चलने के लिए टूटा देखा, ब्लास्ट हो गया। वो वहाँ पे मेट्रो स्टेशन का शीशा टूट गया। लोग बाग वीडियो बना रहे हैं, मैं तो कहता हूँ
वीडियो ना बना के किसी की हेल्प करो, कोई बच था कि नदीम खान के नाम पे गाड़ी है। पुलिस वाले ने चेक करा था मेरे सामने, मैंने ही बोला था सर ये गाड़ी उड़ी है सामने से, ये गाड़ी का सीएस का नंबर चेक कर, उसने चेक करा 7674, उसने जब देखा फिर स्टाफ आ गया, उन्होंने बोला प्लेट दुबका दो, कोई नहीं, मैंने कहा सर प्लेट ले गए वो चौक, फिर मुझे मौके पे देख के मुझे भी लेके चौकी में, मैंने कहा सर मुझे घर जाऊँगा, फिर मुझे घर ना जाके नहीं है कि सर आप बैठो, और स्टाफ मूव थी, गाड़ी कोई रुकी, ट्रैफिक ज्यादा था तो इस गाड़ी स्लो थी सारी। पुलिस प्रशासन की इतनी लापरवाही है, जो ट्रैफिक जैसे इलाकों में अगर ये ट्रैफिक ना होता तो भगवान न चाहे किसी की जान नहीं जाती। कितनी गाड़ियां एक गाड़ी की दुर्घटना थी, एक में निकल जाती, इतना ट्रैफिक। और कितनी ट्रैफिक गाड़ियां चपेट में आई थी? मैं कह रहा हूँ 10 गाड़ी मेरे सामने 10-15 गाड़ियां चल रही हैं, जिसमें से हम बंदे निकाल रहे हैं, आधी गाड़ी तो ऐसे ही पार्ट्स बॉडी के गिरे हैं, कुछ पार्ट्स मार्केट के उधर गिरे, कुछ इधर गिरे हैं, दोनों साइड काफी दूर है, इधर भी पड़ी है थोड़ी सी, इधर बॉडी पड़ी है हड्डी। तो कहाँ से आ रहे हैं, गाड़ी कहाँ से आ रहे हैं? सामने से गाड़ी आ रही थी, किस तरफ से? अपोजिट सामने से। जाम था, अगर हम रेड बत्ती होती है तो पब्लिक रुकती है, बहुत लेट का हुआ है जी। సోది ఇప్పుడు ఈయన మనం మాట్లాడిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి. ఆయన మెట్రో ఎక్కడానికి వెళ్తున్న క్షేమంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు. ఆపోజిట్ సైడ్లో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ వైపు నుంచి అదంతా కూడా ఓల్డ్ ఢిల్లీ ఏరియా, ఆ వైపు నుంచి ఆ వెహికల్స్ అన్ని కూడా వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతం ఏంటంటే చాందినీ చౌక్ను అదేవిధంగా రెడ్ ఫోర్ట్కి మధ్య ఏదైతే పెడెస్ట్రియన్ క్రాసింగ్ అంటే పాదచారులు ఇక్కడ నుంచి దాటే ప్రాంతం. సో ఇక్కడ రెడ్ సిగ్నల్ అనేది కూడా పడుతుంటుంది కాబట్టి ఇక్కడ మూమెంట్ అనేది కూడా వెహికల్ మూమెంట్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. సో ఆ వెహికల్ మూమెంట్ చాలా స్లోగా ఉన్న క్రమంలో ఆ బ్లాస్ట్ అనేది కూడా ఒక్కసారిగా నడుస్తున్న కార్లోనే బ్లాస్ట్ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా శిథిలాలన్నీ